మీరు ముందు రావద్దన్నా ప్లీజ్. వెనక్రా మొదల సార్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిబొడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా జిల్లా ప్రభుత్వ ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జంజీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు, ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు 168 అభివృద్ధి పనులని ప్రధానంగా ఏదైతే యువతరం ఆకాంక్షలు, యువతరం ఆశయాలు, యువతరం సూచనలు తెలుసుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఎందుకని చెప్తున్నానంటే ఈనాడు కొత్తగా నేను చెప్పేదే కాదు, ఎప్పుడో గతంలోనే స్వామి వివేకానంద గారు ఒక మాట చెప్తారు, ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్ని మారుస్తానని చెప్పని స్వామి వివేకానంద గారు చెప్తారు. మరి ఈ దేశ నిర్మాణంలో యువతరం పాత్ర అంత కీలకం. మరీ ముఖ్యంగా చాలా సంతోషించే పరిణామం ఏమిటంటే ఈనాటి యువతరం ప్రశ్నిస్తూ ఉంది, నిలదీస్తూ ఉంది, ఆ యొక్క సమస్యల పట్ల స్పందిస్తూ ఉంది. ఈ దేశం మాది, ఈ దేశ భవిష్యత్తులో నేను కీలక పాత్ర పోషించాలా, మా ఆశలు ఆకాంక్షలు నెరవేరాలా, మా యొక్క యువతరం ఆకాంక్షలకి అనుగుణంగా ఈ దేశం ముందుకు సాగాలని. అందుకే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారి దగ్గర నుంచి, యువనేత నారా లోకేష్ గారి దగ్గర నుంచి ఈ దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నేతలు స్వయంగా చెప్పే మాట ఒకే ఒక్కటి, భారతదేశం జంజీ యువతరం సూచనలు సలహాలతో విశ్వ గురువుగా ఆవిర్భవిస్తుంది. భారతదేశం విశ్వ గురువుగా భవిష్యత్తులో ఏదైతే ఆవిష్కరించబోతుందో, విశ్వ గురువుగా మారబోతుందో, ఆ విశ్వ గురువుగా భారతదేశం మారాలంటే ఈ దేశంలో ఉండే జంజీ యువతరం ఆకాంక్షలు ఆశయాలు అన్ని కూడా సాధించాలని, అందుకే ఈ దేశంలో ఆల్ఫా యువతకు కావచ్చు, జంజీ యువతకు కావచ్చు ఈ దేశ నాయకత్వం విశేషమైన ప్రాధాన్యం ఇస్తుంది. మీకు అందరూ గుర్తు చేస్తా ఉన్నా, ఏడాది క్రితం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏడాది క్రితం రామలింగాపురం అండర్ బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ఒక 10th క్లాస్ చదివే 15 ఏళ్ల బాలుడి చేత ప్రారంభించడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఒకటే, విద్యార్థుల్ని అభివృద్ధి కార్యక్రమాల్లో, సమాజ ఉద్ధరణ కార్యక్రమాల్లో, దేశం దిశ మార్చే కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని చెప్పారు. ఈరోజు దేశమంతా కూడా జంజీ ఆ యొక్క ఆకాంక్షలు ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జంజీ యువత ఈ దేశం మాదని స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని గాని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాని వారి ఆకాంక్షలకి అనుగుణంగా, ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సూచనలకి అనుగుణంగా, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ 4 విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్ర స్థాయిలో
ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని